వెల్కమ్ టు 9 వైబ్స్. ఏపీలో అసలు యుద్ధం ప్రారంభం కానుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ కానుంది. పొలిటికల్ పార్టీస్ అన్ని ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఇదంతా పక్కన పెడితే పండుగ రోజు పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో గట్టి దెబ్బ తగిలింది. ఏంటా మ్యాటర్? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఓవైపు ఎన్నికల వ్యూహాలను, మరోవైపు చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మద్దతు మరింత పెరుగుతోంది. అయితే గ్రౌండ్లో హీరోల అభిమానులు మాత్రం కంప్లీట్ ఆపోజిట్ గా నడుచుకుంటున్నారు. తెలుగు పరిశ్రమలోని హీరోల అభిమానులంతా తనకు మద్దతు ఇవ్వాలని అప్పుడెప్పుడో పవన్ విజ్ఞప్తి చేశారు. తాను అందరి హీరోలతో బాగానే ఉంటానని, ఎవరితోనూ కూడా తనకు ఎలాంటి గొడవలు లేవని, వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అందరి హీరోల అభిమానులకు పవన్ చాలా సందర్భాల్లో రిక్వెస్ట్ చేశారు. అయితే తాజాగా కొందరు హీరోల అభిమానులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు. ప్రభాస్, అల్లు అర్జున్ అభిమానులు వైసీపీలో చేరారు. ప్రధానంగా విశాఖలో ఆ ఇద్దరు హీరోల అభిమానులు మంత్రి గుడివాడ అమర్నాథ్ సమక్షంలో వైసీపీలో చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సాధారణంగా మెగా అభిమానులంతా పవన్ కు అండగా నిలుస్తారు. మొన్నటికి మొన్న జనసేనకు 5 కోట్ల విరాళం ఇవ్వడంతో అభిమానులకు చిరంజీవి స్పష్టమైన సంకేతాలు పంపారు. కానీ ఇందుకు విరుద్ధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిర్ణయం తీసుకోవడం విశేషం. కానీ నిజానికి పవన్ కి ఎందుకలా జరుగుతుందో అర్థం కావట్లేదు. జన సైనికులు వాపోతున్నారు. చాలా సందర్భాల్లో ప్రభాస్ అభిమానులు సైతం తనకు అండగా నిలుస్తారని చెప్పుకొచ్చారు. ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు సుదీర్ఘ కాలం బీజేపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఒకానొక దశలో కృష్ణంరాజు భార్య శ్యామలదేవి బీజేపీ తరఫున పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఉన్న కూటమికే ప్రభాస్ అభిమానులు మద్దతు పిలుస్తారని అంతా భావించారు. కానీ విశాఖలో ప్రభాస్ అభిమానులు పవన్ కు జలకిచ్చారు. వైసీపీలో చేరిపోయారు. జగన్ నేతృత్వంలోనే విశాఖ జిల్లా అభివృద్ధి సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికైతే ఇద్దరు హీరోల అభిమానులు యూటర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.